ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా కూడా మరి ఇప్పుడు మనతో పాటు భద్రతా బలగాలను ఏర్పాటు చేసే విషయంలో అడిషనల్ సిపి ఇక్బాల్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల శుభాకాంక్షలు మా ఆర్టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా మీ వ్యూవర్స్కి, మీకు మీ ఆర్గనైజర్స్కి, మీ కంపెనీ పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులైతే ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది బృందం పాల్గొంటారు? ఇప్పుడు గోల్కొండ బోనాలు చూస్తే చాలా ఎక్కువ, గతం సంవత్సరం నుంచి చాలా ఎక్కువ ఇయర్ వచ్చారు. ఇది దృష్టి పెట్టి మన సైడ్ నుంచి కూడా సిపి గారు స్ట్రిక్ట్గా చెప్పారు. సో మన సైడ్లో 2500 పీపుల్ పోలీస్ పర్సన్స్కి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. తర్వాత సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సి టీమ్, సిసిఎస్ టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్స్, తర్వాత డిటెక్షన్ టీమ్ కూడా మంచిగా పెట్టాను. ఏఆర్ పీపుల్, ట్రాఫిక్ పీపుల్, సివిల్ పోలీస్ మొత్తం కలిపి 2500, మోర్ దెన్ 2500 పీపుల్కి ఇప్పుడు ఇక్కడ బందోబస్తు కోసం పెట్టాను. సఫిషియెంట్ లైన్స్ ఉన్నాయి, సఫిషియెంట్ ఎగ్జిట్స్ ఉన్నాయి, సఫిషియెంట్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది మా లైన్లో ముందు ఎగ్జిట్ ప్లాన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇచ్చాను. సో వీఆర్ వెరీ కాన్ఫిడెన్స్ దట్ థింగ్స్ విల్ గో ప్రాపర్లీ. ఏఐ టెక్నాలజీతో కూడుకున్నటువంటి సీసీ కెమెరాలను కూడా అరేంజ్ చేశారు అని తెలుస్తుంది సార్. ఎన్ని కెమెరాలు అరేంజ్ చేశారు? అది టెక్నాలజీ అది మొత్తం కెమెరాలో ఇది పెట్టారు. సీసీటీవీ కెమెరాకి ఏఐ టెక్నాలజీ నుంచి కనెక్ట్ చేశారు. అది సస్పెక్ట్ పీపుల్ వస్తే మనకి అలర్ట్ వస్తుంది. తర్వాత క్రౌడ్ కంట్రోల్ కోసం కూడా మెకానిజం పెట్టారు. ఒకసారి ఎక్కువ పర్సన్ వస్తే కూడా అలర్ట్ వస్తుంది. ఇది ప్లేస్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, మీరు జాగ్రత్తలు చెక్ చేయండి, జాగ్రత్తలు డిస్కస్ చేయాలి. అది మొత్తం మనకి అలర్ట్ వస్తుంది. ఇక్కడ బోనాల దగ్గర ఎక్కువ కూడా భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగలను పట్టుకుంటుంది. అది 15 to 20 మన సిసిఎస్ టీమ్స్ కూడా పెట్టాను. ఇప్పుడు మన ఏఐ టెక్నాలజీ కూడా దిగా పెడుతున్నాను. మొత్తం దొంగలకి మన దగ్గర డేటాబేస్ ఉన్నాయి. ఇది డేటాబేస్ ఏఐకి కనెక్ట్ చేసి మొత్తం చూస్తాను. సో తప్పకుండా అలర్ట్ వస్తా మన సస్పెక్ట్ చూసి అలర్ట్ వస్తుంది. సో ఈ ప్రకారం పనిచేస్తాను. చూసాం కదా, మరి ఇక్కడైతే సార్ అడిషనల్ సిపి గారు అయితే చెప్పడం జరిగింది. నేను భద్రతా బలగాలు ఎక్కువగా కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేశాము అని చెప్తున్నారు. మరి మనతో పాటు డీసీపీ రక్షితామూర్తి గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీకి సంబంధించి సీసీ కెమెరాలను కూడా ఇక్కడ అలర్ట్ చేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏఐ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి? అంటే ఇది ఏం లేదమ్మా, ఇప్పుడు ఉండే కెమెరాస్కనే మేము కొన్ని ఉండే కెమెరాస్కనే ఈ ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా వాడిని ఫిట్ చేస్తే, ఇప్పుడు మేము ఎలాగే చేసామంటే మనకి ఫస్ట్ ఈ టెంపుల్ ప్రెమిసెస్లో జోన్స్లో డివైడ్ చేసాం. మనకి ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ మేము విల్ బి ఏబుల్ టు పుష్ ద క్రౌడ్. అది ఒకటి. అండ్ ఇంకొకటి సెకండ్ ఇస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది వీఆర్ ఫెడ్ ఈ డేటా మొత్తం కమిషనరేటు చుట్టుపక్కల ఉండే ఇది చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, లేదంటే మొబైల్ ఒఫెండర్స్ ఉండొచ్చు, వాళ్ళందరిది డేటా ఆల్రెడీ ఫీడ్ చేసాం. సో వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఈ చుట్టుపక్కల కనపడితే ఈ కెమెరాస్ వాళ్ళని క్యూ లైన్స్లో లేదంటే ఎగ్జిట్స్లో, బికాజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఇన్స్టాల్డ్ అబౌట్ 90 కెమెరాస్ ఉన్నాయి. సో ఆ ద్వారా అది పికప్ చేసి మనకి అలర్ట్స్ ఇస్తాయి దట్ ఈ ఒఫెండర్ ఉన్నారు, ఈ పలానా ఈ వ్యక్తి అని. అప్పుడు మనకి ఫీల్డ్ ఆఫీసర్స్కి అలర్ట్ వెళ్తే ఎక్కడ ఉన్నారు, జోను అవన్నీ కూడా కనపడి వాళ్ళని దెన్ మేము కస్టడీలో తీసుకొనొచ్చు. ఇలాగే భక్తులకి ఎస్పెషలీ ఆడవాళ్ళు ఇక్కడ చాలామంది ఆభరణాలతోటి చాలామంది వస్తారు. సో వాళ్ళకి ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఒకటి ఏర్పాటు చేశాము. ఆల్రెడీ అలర్ట్స్ ఇచ్చిన్నాయి నిన్న నైట్ నుంచి. సో వీ విల్ నౌ సీ ఎంత వీ విల్ బి ఏబుల్ టు. ఇప్పటి నుంచినే జారీ ఉంది, ఆల్రెడీ నిన్న నైట్ నుంచినే అది వర్క్ అవుతుంది. ఆల్రెడీ మనకి కొన్ని డేటా కూడా వచ్చింది, మీరు అది రిజల్ట్స్ చూస్తారు. సో ఇది ఆల్రెడీ నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత నేను అనుకుంటున్నాను చాలా మంది ఇక్కడ రాకూడదు. ఎస్. అండ్ మళ్ళీ మేము షీ టీమ్స్ కూడా ప్లాన్ చేసాము, బికాజ్ లాట్ ఆఫ్ విమెన్ వస్తారు.
అండ్ స్వాట్ టీమ్స్, ఏఆర్ నుంచి స్వాట్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ మహిళా వాళ్ళు క్యూ లైన్స్ అని మెయింటైన్ చేసడానికి మనకి హెల్ప్ చేస్తారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు చాలా సక్సెస్ఫుల్గా జరగాలి అని. విఐపి ఎంట్రీలకు అంటే విఐపి వాళ్ళు దర్శనానికి వస్తూ ఉంటారు. విఐపీలకు ఎటువంటి ఇక్కడ సారీ మేడం, విఐపీలకు ఎటువంటి సౌకర్యం కలుగుతుంది? అంటే మీకు తెలుసు ఇప్పుడు విఐపి ఎంట్రన్స్ రోచా బజార్ సైడ్ నుంచి ఉంటుంది. మేము వీ హ్యావ్ గివెన్ కొంచెం టైమింగ్ కూడా సెగ్రిగేట్ చేసాము బికాజ్ సీఎం సార్ కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఉన్నారు. సో అలాంగ్ దట్ థింగ్ వీ హ్యావ్ షెడ్యూల్. వీ హ్యావ్ ఎన్షోర్డ్ దట్ ఎలాగే ప్లాన్ చేసామంటే భక్తుల్ని చాలా ఇబ్బంది లేక విఐపీస్ మూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ జోగినీస్కి కూడా మేము టైం స్లాట్ ఇచ్చాము. సో వాళ్ళకి కూడా చెప్పాము దట్ మీరు ఆ టైంకి ఫిక్స్ అయితే వాళ్ళు కూడా మంచిగా ఆచరణ చేయొచ్చు. లేదంటే విఐపీస్ వచ్చే టైం వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మోస్ట్లీ వాళ్ళకి పోస్ట్ లంచ్ అంటే 1 to 3 ఇచ్చాము. సో ఫస్ట్ మార్నింగ్ హాఫ్ విఐపీస్ అయిపోతుంది నేను భావిస్తున్నానండి. ట్రాఫిక్ డైవర్షన్ ఆల్రెడీ అది ట్రాఫిక్ డీసీపీ వాళ్ళు మాట్లాడారు. పాయింట్స్ కూడా మీకు చెప్పాము. 12 ట్రాఫిక్ పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో మనకి డైవర్జన్స్ పాయింట్స్ ట్రాఫిక్ డీసీపీ చెప్తే అది బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ. చూసాం కదా, మరి డీసీపీ గారు చెప్పారు 90 ఏ కెమెరాలు అరేంజ్ చేశాము ఇక్కడ అని చెప్పేసి, ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఉజ్జయిని మహంకాళి బోనాలు మాత్రము చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి పోలీసుల ఆధ్వర్యంలో అని కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల, ఆర్టీవీ. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా కూడా మరి ఇప్పుడు మనతో పాటు భద్రతా బలగాలను ఏర్పాటు చేసే విషయంలో అడిషనల్ సిపి ఇక్బాల్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల శుభాకాంక్షలు మా ఆర్టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా మీ వ్యూవర్స్కి, మీకు మీ ఆర్గనైజర్స్కి, మీ కంపెనీ పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులైతే ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది బృందం పాల్గొంటారు? ఇప్పుడు గోల్కొండ బోనాలు చూస్తే చాలా ఎక్కువ, గతం సమాచారం నుంచి చాలా ఎక్కువ ఇయర్ వచ్చారు. ఇది దృష్టి పెట్టి మన సైడ్ నుంచి కూడా సిపి గారు స్ట్రిక్ట్గా చెప్పారు. సో మన సైడ్లో 2500 పోలీస్ పర్సన్స్కి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. తర్వాత సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సి టీమ్, సిసిఎస్ టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్స్, తర్వాత డిటెక్షన్ టీమ్ కూడా మంచిగా పెట్టాను. ఏఆర్ పీపుల్, ట్రాఫిక్ పీపుల్, సివిల్ పోలీస్ మొత్తం కలిపి 2500 మోర్ దెన్ 2500 పీపుల్కి ఇప్పుడు ఇక్కడ బందోబస్తు కోసం పెట్టాను. సఫిషియెంట్ లైన్స్ ఉన్నాయి, సఫిషియెంట్ ఎగ్జిట్స్ ఉన్నాయి, సఫిషియెంట్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది మా లైన్లో ముందు ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇచ్చాను. సో వీఆర్ వెరీ కాన్ఫిడెన్స్ దట్ థింగ్స్ విల్ గో ప్రాపర్లీ. ఏఐ టెక్నాలజీతో కూడుకున్నటువంటి సీసీ కెమెరాలను కూడా అరేంజ్ చేశారు అని తెలుస్తుంది సార్. ఎన్ని కెమెరాలు అరేంజ్ చేశారు? అది టెక్నాలజీ అది మొత్తం కెమెరాలో ఇది పెట్టారు. సీసీటీవీ కెమెరాకి ఏఐ టెక్నాలజీ నుంచి కనెక్ట్ చేశారు. అది సస్పెక్ట్ పీపుల్ వస్తే మనకి అలర్ట్ వస్తుంది. తర్వాత క్రౌడ్ కంట్రోల్ కోసం కూడా మెకానిజం పెట్టారు. ఒకసారి ఎక్కువ పర్సన్ వస్తే కూడా అలర్ట్ వస్తుంది. ఇది ప్లేస్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, మీరు జాగ్రత్తలు చెక్ చేయండి, జాగ్రత్తలు డిస్కస్ చేయాలి. అది మొత్తం మనకి అలర్ట్ వస్తుంది. ఇక్కడ బోనాల దగ్గర ఎక్కువ కూడా భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగలను పట్టుకుంటుంది. అది 15 to 20 మన సిసిఎస్ టీమ్స్ కూడా పెట్టాను. ఇప్పుడు మన ఏఐ టెక్నాలజీ కూడా దిగా పెడుతున్నాను. మొత్తం దొంగలకి మన దగ్గర డేటాబేస్ ఉన్నాయి. ఇది డేటాబేస్ ఏఐకి కనెక్ట్ చేసి మొత్తం చూస్తాను. సో తప్పకుండా అలర్ట్ వస్తా మన సస్పెక్ట్ చూసి అలర్ట్ వస్తుంది. సో ఈ ప్రకారం పనిచేస్తాను. చూసాం కదా, మరి ఇక్కడైతే సార్ అడిషనల్ సిపి గారు అయితే చెప్పడం జరిగింది. నేను భద్రతా బలగాలు ఎక్కువగా కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేశాము అని చెప్తున్నారు. మరి మనతో పాటు డీసీపీ రక్షితామూర్తి గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.
మచ్ మేడం. మేడం ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీకి సంబంధించి సీసీ కెమెరాలను కూడా ఇక్కడ అలర్ట్ చేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏఐ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఎలా ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? అంటే ఇది ఏం లేదమ్మా, ఇప్పుడు ఉండే కెమెరాస్కనే మేము కొన్ని ఉండే కెమెరాస్కనే ఈ ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా వాడిని ఫిట్ చేస్తే ఇప్పుడు మేము ఎలాగే చేసామంటే మనకి ఫస్ట్ ఈ టెంపుల్ ప్రెమిసెస్లో జోన్స్లో డివైడ్ చేసాం. మనకి ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ మేము విల్ బి ఏబుల్ టు పుష్ ద క్రౌడ్, అది ఒకటి. అండ్ ఇంకొకటి సెకండ్ ఇస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది వీఆర్ ఫెడ్ ఈ డేటా మొత్తం కమిషనరేటు చుట్టుపక్కల ఉండే ఇది చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, లేదంటే మొబైల్ ఒఫెండర్స్ ఉండొచ్చు, వాళ్ళందరిది డేటా ఆల్రెడీ ఫీడ్ చేసాం. సో వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఈ చుట్టుపక్కల కనపడితే ఈ కెమెరాస్ వాళ్ళని క్యూ లైన్స్లో లేదంటే ఎగ్జిట్స్లో, బికాజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఇన్స్టాల్డ్ అబౌట్ 90 కెమెరాస్ ఉన్నాయి. సో ఆ ద్వారా అది పికప్ చేసి మనకి అలర్ట్స్ ఇస్తాయి దట్ ఈ ఒఫెండర్ ఉన్నారు, ఈ పలానా ఈ వ్యక్తి అని. అప్పుడు మనకి ఫీల్డ్ ఆఫీసర్స్కి అలర్ట్ వెళ్తే ఎక్కడ ఉన్నారు జోను అవన్నీ కూడా కనపడి వాళ్ళని దెన్ మేము కస్టడీలో తీసుకొనొచ్చు. ఇలాగే భక్తులకి ఎస్పెషలీ ఆడవాళ్ళు ఇక్కడ చాలామంది ఆభరణాలతోటి చాలామంది వస్తారు. సో వాళ్ళకి ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఒకటి ఏర్పాటు చేశాము. ఆల్రెడీ అలర్ట్స్ ఇచ్చిన్నాయి నిన్న నైట్ నుంచి. సో వీ విల్ నౌ సీ ఎంత వీ విల్ బి ఏబుల్ టు. ఇప్పటి నుంచినే జారీ ఉంది, ఆల్రెడీ నిన్న నైట్ నుంచినే అది వర్క్ అవుతుంది. ఆల్రెడీ మనకి కొన్ని డేటా కూడా వచ్చింది, మీరు అది రిజల్ట్స్ చూస్తారు. సో ఇది ఆల్రెడీ నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత నేను అనుకుంటున్నాను చాలా మంది ఇక్కడ రాకూడదు. ఎస్. అండ్ మళ్ళీ మేము షీ టీమ్స్ కూడా ప్లాన్ చేసాము, బికాజ్ లాట్ ఆఫ్ విమెన్ వస్తారు. అండ్ స్వాట్ టీమ్స్, ఏఆర్ నుంచి స్వాట్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ మహిళా వాళ్ళ క్యూ లైన్స్ అని మెయింటైన్ చేసడానికి మనకి హెల్ప్ చేస్తారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు చాలా సక్సెస్ఫుల్గా జరగాలి అని. విఐపి ఎంట్రీల కంటే విఐపి వాళ్ళు దర్శనానికి వస్తూ ఉంటారు. విఐపీలకు ఎటువంటి ఇక్కడ సారీ మేడం, విఐపీలకు ఎటువంటి సౌకర్యం కలుగుతుంది? అంటే మీకు తెలుసు ఇప్పుడు విఐపి ఎంట్రన్స్ రోచా బజార్ సైడ్ నుంచి ఉంటుంది. మేము వీ హ్యావ్ గివెన్ కొంచెం టైమింగ్ కూడా సెగ్రిగేట్ చేసాము, బికాజ్ సీఎం సార్ కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఉన్నారు. సో అలాంగ్ దట్ థింగ్ వీ హ్యావ్ షెడ్యూల్. వీ హ్యావ్ ఎన్షోర్డ్ దట్ ఎలాగే ప్లాన్ చేసామంటే భక్తుల్ని చాలా ఇబ్బంది లేక విఐపీస్ మూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ జోగినీస్కి కూడా మేము టైం స్లాట్ ఇచ్చాం. సో వాళ్ళకి కూడా చెప్పాము దట్ మీరు ఆ టైంకి ఫిక్స్ అయితే వాళ్ళు కూడా మంచిగా ఆచరణ చేయొచ్చు. లేదంటే విఐపీస్ వచ్చే టైం వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మోస్ట్లీ వాళ్ళకి పోస్ట్ లంచ్ అంటే 1 to 3 ఇచ్చాము. సో ఫస్ట్ మార్నింగ్ హాఫ్ విఐపీస్ అయిపోతుంది నేను భావిస్తున్నాను. ట్రాఫిక్ డైవర్షన్ ఆల్రెడీ అది ట్రాఫిక్ డీసీపీ వాళ్ళు మాట్లాడారు. పాయింట్స్ కూడా మీకు చెప్పాము. 12 ట్రాఫిక్ పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో మనకి డైవర్జన్స్ పాయింట్స్ ట్రాఫిక్ డీసీపీ చెప్తే అది బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ. చూసాం కదా, మరి డీసీపీ గారు చెప్పారు 90 ఏఐ కెమెరాలు అరేంజ్ చేసాము ఇక్కడ అని చెప్పేసి, ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఉజ్జయిని మహంకాళి బోనాలు మాత్రము చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి పోలీసుల ఆధ్వర్యంలో అని కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.